అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎముకలకి ఎంతో బలాన్ని ఇచ్చే, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. రాగి రోటి సాఫ్ట్గా, అలాగే తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటాయి. నేను చేసే ప్రాసెస్లో మీరు రాగి రొట్టెలు చేసుకుంటే వీడియో చివరి వరకు చూసి, అలాగే నాకు కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకాస్తమంది నా వీడియోని అయితే చూడగలుగుతారు. ఇది డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కానీ, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ తిన్నా చాలా మంచిదండి. ఇది లంచ్లో కానీ, డిన్నర్లో కానీ, బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. ముందుగా అయితే మిక్సీ జార్ అయితే తీసేసుకొని పల్లీలు అయితే ఒక హాఫ్ కప్ దాకా వేసుకొని కచ్చాబచ్చాగా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకుందాం. అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకుందాం. ఇక్కడ ఒక కప్పు దాకా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అయితే వేసుకుందాం. ఇక్కడ తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. అలాగే ఇక్కడ ఒక కప్పు దాకా కొత్తిమీరనైతే చిన్నగా తరిగి వేసేసుకుందాము. అన్నీ ఒకసారి బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉన్న తడి మొత్తాన్ని మనం పిండి వేసుకున్నప్పుడు ఒకసారి కలుపుకుంటే రొట్టె అనేది ఎన్ని వాటర్ వేసుకోవాలో తెలుస్తుందండి. ఇలా చేసుకోవడం వల్ల ఇక్కడైతే నేను రాగి పిండిని ఒక హాఫ్ కేజీ దాకా అయితే తీసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలిపేసుకుందాము. వాటర్ అనేది ఎక్కువ పట్టవండి, రాగి పిండికి కాస్త తక్కువగానే పడతాయి. అందులోనూ ఆనియన్స్లో తడి ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి వాటర్ అనేది. ఇలా సాఫ్ట్గా అయితే తడిపేసుకోవాలి. తడుపుకున్న తర్వాత ఇవి మనం చపాతి ఎంత సైజు ఉంటలు అయితే తీసేసుకొని ఇలా ఒలిగి పేపర్ అయితే ఈజీగా మనకి రొట్టెలు అయితే చేసేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండిని అంతా బాగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకున్న పిండిని అయితే స్టవ్ ఆన్ చేసి పెనం అయితే పెట్టేసుకుందాము. పెనం వేడెక్కిన తర్వాత ఇది ఒకసారి టర్న్ చేసేసి స్లోగా పేపర్ అనేది తీసేసుకుందాము. ఈజీగా వచ్చేస్తుంది. రొట్టెలు రాని వాళ్ళు కూడా ఈజీగా రొట్టెలు అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ అయితే పైన వేసేసుకొని ఒకసారి అంతా స్ప్రెడ్ చేసుకుందాము. రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. ఇలా పల్లీలు వేసుకోవడం వల్ల రొట్టె తింటూ ఉంటే మనకి ఎలాంటి చట్నీ కానీ పొడి కానీ అవసరం లేదండి. ఈజీగా ఒట్టి రోటీనే తినేయచ్చు మనం. ఇంకా రెండు సైడ్లు కాల్ చేసుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అయిన రాగి రొట్టె అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా కమ్మగా ఉంటుందండి. ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు, ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి. వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడైతే నేను చల్లారిన తర్వాత రొట్టెనైతే చూపిస్తున్నానండి. చాలా సాఫ్ట్గా ఉంది. మనం ఇది లంచ్ బాక్స్ పెట్టుకున్నా కూడా హ్యాపీగా తినేయచ్చు. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో